Thank you.
मेरा शिवाजीला దయచేసి కళాకారుల సోదరులందరూ కూడా వెనుకకు రావాల్సిందిగా భక్తి కళాకారులు దయచేసి దయచేసి సమయం లేదు, ఇక్కడే మాట్లాడతారు డోల్ కళాకారులు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రజలకు దూరంగా బియ్యములకు ముఖ్యమంత్రి గారు పెద్దలు ప్రేమ విజయరామన్ వచ్చిన బోనాలతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం
ఎన్నికలప్పుడు ఇక్కడి ప్రజానికం అంతా కూడా ఒకటే మాట చెప్తాను, అయ్యా ఈ ఎన్నికల్లో మాకు నచ్చిన కానీ గారికే మా కమలం యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ వరంగల్ గట్లే ఉన్నది, పెద్దపల్లి గట్లే ఉన్నది, గట్లే ఉన్నది, మల్కాజ్గిరిలో గట్లే ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, పరిగి నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాలు ఒకటే నినాదం, ఈ దఫా మోడీ సర్కార్ అబ్కి బార్ ఇదే. మన కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు చార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సింది తెలంగాణ ప్రజలు మీ మీద బిడ్డ. భారతీయ జనతా పార్టీలో ఏం చార్జ్ షీట్ చేస్తావు? 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమాయకుల ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఆనాడు దేశ మన సైనికులు నిత్యం బాంబుల మోతల్లో బుల్లెట్లు గాయతో చనిపోయిన శవాలు మన పల్లెలకు వచ్చేది. ఇవాళ దాన్ని ఆపిన చరిత్ర. జమ్మూ అండ్ కాశ్మీర్ లో బుల్లెట్ల గాయాల్లో బాంబుల మోతల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. దానికే నామే చార్జ్ షీట్ 500 ఏళ్ల క్రితం కోల్పోయినా 500 ఏళ్ల క్రితం కోల్పోయినా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రాముడు పుట్టిన అయోధ్యలో చేసి అతి తక్కువ కాలంలో దాన్ని అంకితం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి కోరినటువంటి మోడీ గారి మీద మీ చార్జ్ షీట్ అని చెప్పి చేస్తా ఉన్నాం. పేదవాళ్ళకి సొంత ఇంటిగా నెరవేర్చాలని ఆనాడు ప్రగల్భాలు పలికిన మీరు, కానీ దాన్ని ఆచరించి చూపించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. దేశం మొత్తంలో 4 కోట్ల పేద ప్రజలకి ఇల్లు కట్టించి పేదలకు సొంత ఇంటిగా నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. చార్జ్ షీట్ పెట్టాల్సిందే. మీరు కేసీఆర్ పెట్టి బిడ్డ 10 ఏళ్ళు గడిచినా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేరి డబుల్ బెడ్రూమ్ కట్టించి తీరుతా అని చెప్పినటువంటి కేసీఆర్ కేంద్రం ఇచ్చిన 2,53,000 ఇల్లు కూడా కట్టకుండా, కట్టిన ఇల్లు పంచకుండా పేదల కళ్ళల్లో మట్టి కొట్టిన సొంత ఇంటి నెరవేర్చని కేసీఆర్ మీద చార్జ్ షీట్ బిడ్డ. మా మీద చార్జ్ షీట్ పెట్టింది. మా మీద ఏమని పెడతావు? బోఫోర్స్ స్కామ్ లేనందుక ఇవాళ కోల్ స్కామ్ లేనందుక 2G స్కామ్ లేనందుక వాళ్ళ కాలంలో కేంద్ర మంత్రులు స్వయంగా జైలుకు పేరు చరిత్ర మీది. ఇవాళ ఎక్కడ స్కాములు లేకుండా భారత ప్రజానికం గల్లెగిరేసి మా దేశం మా నరేంద్ర మోడీ గారిని చెప్పేటువంటి దానికి ఇవాళ దేనికి చార్జ్ షీట్ పెట్టాలో చెప్పాలని చెప్పుకోవడం. ఇవాళ భారతదేశంలో ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా ప్రతి భారతీయ బిడ్డ మామోడి అనే పరిస్థితి గుర్తగా రాలేదు బిడ్డ. మీకు తెలుసా, ఒకనాడు నరేంద్ర మోడీ గారికి అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. ఒకనాడు అబ్దుల్ కలాం అమెరికా పోతే ఇవాళ అవమానపరిచింది. అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు
పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు, మన పార్లమెంట్ సభ్యులలో వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టి జై మోడీ అన్నందుకు సాక్షి. ఇవాళ ఒకనాడు ప్రపంచంలో 2 దేశాలు శాసించేటివి, ఒకటి అమెరికా, రెండోది రష్యా. మన రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరిగితే అక్కడ మన పిల్లలు మెడిసిన్స్ అవుతూ ఉంటారు. యుద్ధాన్ని ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి మా పిల్లలు అక్కడ చదువుకుంటారు, మా పిల్లల కోసం మా భారతీయ తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు యుద్ధాన్ని ఆపండి, మా పిల్లలు తీసుకుపోతామని చెప్పి మెప్పించి ఒప్పించి యుద్ధాన్ని ఆపించి మన గాలి ఓటర్లని ఉక్రెయిన్ పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దాన్ని చూసి ప్రపంచమే అప్పుడపడ్డది, ప్రపంచమే అప్పుడపడ్డది. ఇతర దేశాల ప్రజలు కూడా మా పిల్లల్ని కూడా మా దేశానికి చేర్చమని కోరిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తున్నాం. దేనికి ఛార్జ్షీట్? ఇవాళ నీవు పాలించినంత కాలం ఈ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టబడ్డది. బంగారం కులబెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే తప్ప. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రేపు మళ్ళీ మోడీ గారు అధికారం వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి. ఛార్జ్షీట్ పెడతావా కాంగ్రెస్ పార్టీ నాయకులారా? గ్రామాలకు వస్తావా చూద్దాం. ఇవాళ ఎలిగే గ్రామాలలో ఎలిగే లైట్లు కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు, పారుతున్న మురికి కాలువలు కావచ్చు, కడుతున్న మహిళా సంఘ భవనాలు కావచ్చు, కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇవాళ పెరుగుతున్న చెట్లు కావచ్చు, వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తప్ప 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చింది ఏమి లేదు. ఇవాళకి గ్రామ పంచాయతీ సిబ్బందికి, నా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే 15th ఫైనాన్స్ నిధులు వస్తాయి తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు, దానికోసం ఇలా మోడీ గారి మీద మీకు ఛార్జ్షీట్ అంటున్నారు. తప్పకుండా ఛార్జ్షీట్ 13వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు మీకు తప్పకుండా పెడతారని చెప్పి మనం చేస్తున్నాం. నేను వరంగల్ ప్రజలు చాలా విద్యులు మీకు 5-6 విషయాలు గుర్తు చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? నాకు ఓటేయండి, నాకు ఓటేయండి, లోను తీసుకొని రైతులారా 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి, అందుకే ఇవాళ 2 లక్షల వరకు మీరు రుణం తీసుకోండి బ్యాంకు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 4 ఇప్పటి వరకు 2 లక్షల పంటకు పొడిసిస్తా అని చెప్పి రైతున్నారని చెప్పడుతున్నా. ఇవాళ పంటలేండి పేలిపోతున్న మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పని చెప్పుకుంటాం. ఇవాళ చదువుకున్నా పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా అని చెప్పి అడుగుతా ఉన్నా, ఇచ్చిండా? 2,000 రూపాయల పెన్షన్ జాగాలో 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? 4,000 రూపాయల పెన్షన్ జాగాలో 6,000 ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకు తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? ఇవాళ అంతేకాదు చివరికి ప్రతి మహిళకి నెలకు జీతం లెక్క 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? నా గొల్ల కుటుంబాలకి నేరుగా గొర్రెలు కాకుండా డబ్బులు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? అంతేకాదు ఇవాళ గ్రామాలలో ఆటోలు నడుపుకునే వాళ్ళు అని చెప్పిండు సంవత్సరానికి, ఇప్పటికి ఇయ్యలే. కూలీ చేసుకునే వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇప్పటికి 1 రూపాయి ఇయ్యలే. ఇవాళ నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, చెప్తూ మాత్రం సత్యం మా తమ్ముడు చెప్పినట్టుగా
నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన తురుంఖాన్ అని చెప్పే కేసీఆర్, నంబర్ 1 అని చెప్పిన కేసీఆర్, సంపద కొదలని చెప్పిన కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికే గిరికిలు కొట్టిండు. రింగ్ రోడ్ అనుకుంటే వచ్చే పైసలు, హైదరాబాద్ లో భూములు అనుకుంటున్న పైసలు తెచ్చిండు, బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు మాత్రం తీరలేదు కదా. నా నీతో యువకులకు ₹3,000 ఇస్తా అని చెప్పిండు. 5 ఏళ్లలో సాధ్యం కాలేదు. మరి దీనికే సాధ్యం కాకపోతే ₹1,00,000 కోట్ల విలువైన డబ్బులిచ్చే దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి లేదని చెప్పి మనం చెప్పట్లేదు, ఆయన చెప్పిండు. లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా, ఇక్కడికే లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా, కానీ ఖాళీ కుండలో దొరికినాయని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి గారు 5 దశాబ్దాలు దేశాన్ని పాలించింది ఈ పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించింది ఈ పార్టీ. కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో నీకు చూడలేదా? తెలిసే ఇచ్చిన హామీలు. కేసీఆర్ సూది గారు చెప్పేది, సూది పోయిందట మేనది, సూది పోతే దేవుడా 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 సూది పోయింది చెప్తే 10 కొబ్బరికాయలు కొడతాను. సూది ధర 6 పైసలు, కొబ్బరికాయ ధర ₹500. కానీ ఆ ఆయన అన్నాడ దొరకనైతే దొరకని కొట్టేది నాన్న. రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోలేదు, ఈయనైతే ఇద్దాం తర్వాత చూద్దాం అనుకున్నాడు. కానీ 6 నెలలకే 4 నెలలు గడవక ముందే తెలంగాణ అనుకున్నట. అరే మాటలైతే మాట్లాడింది కానీ డాల్మాల్ చేసింది, కానీ గోల్మాల్ చేసిండు. కానీ మళ్ళీ గోల్మాల్ చేయాల్సింది రేవంత్ రెడ్డి అని చెప్పి అనుకుంటాను. ఇది ఒక్కటే ఇవాళ. అందుకనే ఇవాళ రేపు మీ రేపు దేశంలో బాంబు పేరులు లేకుండా ఉండాలంటే, దేశంలో తుపాకులు మోగకుండా ఉండాలంటే, సామాన్యులు క్షేమంగా ఉండాలనుకుంటే, పేదలకి సొంత ఇంటిగా నెరవేరాలంటే, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీ గారు ప్రధాని చెప్పి దేశం పార్టీ అనుకుంటలే, కార్యకర్తలు కాదు అనుకునేది. 10 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత అప్కి నిదానం ఇచ్చింది. ఇవాళ రమేష్ అన్న ఒకటి చెప్పబోతున్నా, ఇవాళ ఎక్కడ కింద కదిలించినా ఇవాళ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయడానికి పరిస్థితంగా ఉన్నారు. కాబట్టి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా కార్యకర్తలకు, మా నాయకులకు మళ్ళొకసారి గడ్డ మీద ఎగరే జెండా కాషాయ జెండాగా వచ్చే ఆస్కారం ఉంది. నరేంద్ర మోడీ గారు మల్కాగిరిలో తొలి శంకారావం ప్రజలు ఒకటే అనుకున్నారు, ఈసారి మాత్రం మోడీ గారికి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాం. మొన్న మాట చెప్పాడు, 12 సీట్ల పైబడి 17 సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పిండు. అది ఉత్తర చెప్పిండు కాదు, ఇవాళ సర్వే రిపోర్ట్ల ఆధారంగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బు సంచులని మద్యం గవర్నమెంట్ మెషినరీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన గుర్తున్నాడే, మద్యం సీసాలు నీ దానిమూల మాటలు తెలంగాణ ప్రజల్ని నమ్మించలేవు. తెలంగాణ ప్రజలు చైతన్యానికి మారుపేరుగా ఉన్న వాళ్ళు. కాబట్టి రేపు 13వ తారీఖు నాడు జరిగేటువంటి ఈసారి పాత గీసి పరిగీసి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది జీరో వాల్యూ. నా ఇక్కడ లేదు, నా అక్కలు లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటుండే, నా అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. 40 సీట్లు ఉన్నారు ప్రధానమంత్రి అయితే 543 సీట్లను 3 సీట్లు 280 రావాలి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 280 సీట్లు పోటీ చేస్తలేదు. మరి పోటీ చేయని పార్టీ వస్తుందా? ఒకవేళ వస్తే సీట్లకు 40 సీట్లు వస్తాయి కావచ్చు, లేదా 30 సీట్లు వస్తాయి కావచ్చు. 35 40 సీట్లు వచ్చినా కాంగ్రెస్
ఓట్లేసామని చెప్పి బాధపడతాం. రేపటి పార్లమెంట్ ఎన్నికలు, రేపు ఎన్నికలు జరిగేటువంటి వార్డు మెంబర్ల ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎన్నికలకు, కౌన్సిలర్ ఎన్నికలకు, కార్పొరేషన్లకు నాంది పలికే ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ ఎన్నికల తర్వాత పట్టుబడుతుంది, జట్టు కడుతుంది. అన్ని ఎన్నికల్లో రేపు పోటీ చేస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి మనవి చేస్తూ, ఎర్రటి ఎండలో కూడా వేలాదిగా తల్లి వచ్చి ఇవాళ రమేష్ గారిని ఆశ్రయించినందుకు, వారికి గెలిపించాలని చెప్పి కథం తొక్కినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, ఆరూరు రమేష్ గారికి, ఆరూరు రమేష్ గారికి. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మనందరం కూడా స్వాగతం తెలిపి మనం ఆరూరు రమేష్ గారిని గెలిపించడం కొరకు ఏ విధంగా కష్టపడ్డామో మే 13 వరకు అదే కష్టపడి గెలిపిద్దామని తెలియజేస్తూ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడవండి. అందరూ కొంచెం ముందుకు అంబేద్కర్ గారు
అన్న కూడా రమ్మను వస్తుంది. చుట్టూ ఉన్నటువంటి కార్యకర్త సోదరులందరూ ముందుకు రావాలా? ఈ రోజు మన ముందుకు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలకండి. కమలం పువ్వు గుర్తుపై ఈ అమూల్యమైన ఓటు వేసి కల్పించండి. ఈ రోజు మన యొక్క ప్రియతమ నాయకుడు పేద ప్రజల ఆశ్రయం చేసి ఎండనక వాననక ఏనక పగలనక పలుపు లేక పలుపు లేక విసుగు లేక విరామము లేక తాను నిత్యం పేద ప్రజల కోసం పరితపించే మన అన్న మారోడి రమేష్ అన్న గారు మన ముందుకు విచ్చేశారు. వారికి స్వాగతం. రండి, లేచి రండి, రండి, కలలు రండి. ఉత్తుంగ తరంగాలై కృష్ణా గోదావరి నదీ జల తరంగాలై కదలి రండి. పరిగో పిలుస్తున్నది నా
మాత ఉన్నది నా తల్లి భరత మాత. దయచేసి తప్పుడు ఆపండి, దయచేసి అక్కడ వాళ్ళు ఆపండి, దయచేసి కళాకారులు ఆపండి. గత 70 సంవత్సరాలలో జరిగినది నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేద ప్రజలను పేదరికాన్ని నుంచి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా మనందరి జీవితాల్లో వెలుగు నిండాలి, అందరికి కూడా మంచి జీవన ప్రమాణాలు పెరగాలి, అందరికీ మంచి జీవితం రావాలనే ఉద్దేశంతో ఈ దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరుకొని 2047 కల్లా ఈ దేశం ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటున్నారు. కళాకారులు దయచేసి ఆపండి, కళాకారులు. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు 10,000 రూపాయల యొక్క మరి సంపాదించే వాళ్ళు ఇది డెవలప్డ్ కంట్రీగా కనుక మారితే కనీసం 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించే యొక్క స్థితికి వస్తారు. అటువంటి స్థితిలో మరి వారి యొక్క ఒక్కొక్కరి యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానీ, ఇళ్లలో కానీ, ఎటువంటి కుటుంబాల్లో కానీ ఎటువంటి ఆలోచన ఇవాళ అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అటువంటి మరి విజ్ఞాన సంస్థలను, హాస్పిటల్స్ ను దేశవ్యాప్తంగా గతంలో ఉన్నదానికంటే రెట్టింపు సంఖ్యలో ఎక్కువ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. మరి మన యొక్క పిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రపంచ ప్రమాణాలతో మెడికల్ ఏదైతే మేనేజ్మెంట్ సంస్థలను అనేకం స్థాపించిన వ్యక్తి. గతంలో 396 ఉంటే ఇవాళ 786 వైద్య కళాశాలలు నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇవాళ రహదారులు 97,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఇవాళ 1,50,000 మరి కిలోమీటర్ల జాతీయ రహదారులు. రోజుకు యూపీఏ సమయంలో 7 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేస్తే నరేంద్ర మోడీ గారు రోజుకు 38 కిలోమీటర్ల చొప్పున జాతీయ రహదారి నిర్మించడం జరుగుతున్నది. ఇంకా ఎన్నో రోడ్లు మన వరంగల్ జిల్లాలో చూడండి, ఎటువంటి యొక్క నేషనల్ హైవేస్ వస్తున్నాయో చూడండి. ఒకప్పుడు మనం వరంగల్ నుంచి హైదరాబాద్ పోవాలంటే 4-5 గంటలు టైం పట్టేది. ఎన్నో రైల్వే లైన్లు, అటరైన్లు ఇటువంటి ఉండేది. అటువంటిది ఇవాళ ఎటువంటి యొక్క ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది. ఏ విధంగా మార్పు వస్తున్నది, అన్ని రంగాలలో కూడా ఇంకా మార్పు తీసుకురావాలంటే, మార్పు రావాలంటే ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు మరొకసారి రావాలి. నరేంద్ర మోడీ గారు మరొకసారి రావాలంటే వరంగల్ నుంచి ఎవరు గెలవాలి? మరి ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎస్, మన ఆరూరు రమేష్ గారి కమలం పువ్వు గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలి. అప్పుడే మన నరేంద్ర మోడీ గారు ఇంకా మంచి మెజార్టీతో గెలిచి ఈ దేశంలో మార్పుకు మరి తీసుకొస్తారని చెప్పి నేను మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎర్రటి ఎండలో 44 డిగ్రీలు ఉన్నప్పటికీ ఇంత దూరం కూడా నడుచుకొని వచ్చి చివరికి కూడా ఇన్ని వేల మంది ఉన్నారంటే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీ యొక్క పట్టుదల, మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే మంచి మెజార్టీతో తప్పక ఇవాళ గెలుస్తాడని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, ఒకసారి చివరిగా మన అభ్యర్థి ఆరూరు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.
జెండాలు తీయమన్నా. ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారు చౌరస్తాలో మాట్లాడారు. మన ఈటల రాజేందర్ వెయిట్ చేస్తున్నారని మేము ఇక్కడ దాకా ర్యాలీగా వచ్చినాం. మరి ఇక్కడ వేచి ఉన్న మీ అందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. బ్రహ్మాండంగా ఈరోజు నామినేషన్ పర్వంలో మేమున్నాం. నువ్వు ముందుకు నడువు, మూడోసారి ప్రధాని మోడీ కావాలి, నిన్ను గెలిపించుకుంటాం బిడ్డ, నిన్ను ఆశీర్వదిస్తాం తమ్మి, నిన్ను దీవిస్తాం బిడ్డ అని మరి కదిలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, మా యువకులకు, కార్మికులకు, కర్షకులకు ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో మోడీ గారి పాలన, మోడీ గారి మాట ఏ విధంగా ఉందో మరి అక్కడ మాట్లాడడం ఇక్కడ కూడా చెప్పాలి. మరి గతంలో 50 సంవత్సరాల పైచిలకు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ భారతదేశాన్ని ఆర్థికంగా, సంస్కరణ పరంగా ఏ స్థాయికి తీసుకువెళ్ళింది, అభివృద్ధి పరంగా ఏ స్థాయికి తీసుకుపోయింది, భారతదేశ చిత్రముఖాన్ని ప్రపంచ పటంలో ఎక్కడ పెట్టింది. ఈ రోజు ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ పటంలో ఏ స్థానంకు తీసుకుపోయిందో మా యువకులారా, మేధావులారా, కార్మికులారా, కర్షకులారా, బీజేపీ కుటుంబ సభ్యులారా మీరు ఆలోచన చెయ్యాలి. అందుకే మళ్ళీ మోడీ రావాలి, ప్రధానిగా మోడీ రావాలి. ఈ దేశం సుభిక్షంగా, సురక్షంగా, క్షేమంగా ఉండాలి అనంటే మోడీ కావాలంటున్నారు. ఆ మోడీ టీంలో ఈ బిడ్డను పంపాలని మీరు అనుకుంటున్నారు. మీ ఆశీర్వాదంతో మోడీ గారి టీంలోకి వెళ్ళిన తర్వాత గతంలో సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మోడీ గారు దూరదృష్టితో ఈ వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, చేయాలి అని ఏం చేసిందో మీకు తెలుసు. ఈ పట్టణానికి అమృత కావచ్చు, ఉరుదేవి కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, మహిళా రిజర్వేషన్ 33% కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అయోధ్యపురంలో వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతర అనేక కార్యక్రమాలు ఈ మహానగరాలు. మరి ఈ రోజు మోడీ గారి టీంలో మీ ప్రతినిధి ఉంటే ఈ వరంగల్ పట్టణంలో అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి ఈ వరంగల్ మహానగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఈ వరంగల్లో ఒక ఐటీ హబ్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ ప్రాంత యువతకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఇండస్ట్రీ తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు. ఈ ప్రాంతంలో ఎదగడానికి, స్వయం సమృద్ధిగా ఎదగడానికి అనేక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తీసుకొచ్చే మనం చేస్తున్నాను. అనేక సంవత్సరాల ఈ చిరకాల కోరిక మామూలు ఎయిర్పోర్టును గెలిచిన 3 నెలల్లోనే పునరుద్ధరించి ఈ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయాలి. కళ్ళబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ గతంలో మాయ మాటలు చెప్పి ఏం దేశంలో మీరు చూశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి మాకే పోటీ అన్నట్టు మాట్లాడుతున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేనా? టీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడలేదు. మోడీ గారి గురించి, ఆరూరి రమేష్ గారి గురించి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు నిన్న జరిగిన సభలో మీరు స్టార్ క్యాంపెయిన్ గా ఈ బిడ్డను గెలుస్తారని మీరు మెసేజ్ ఇచ్చిపోయారు. మీకు చాలా సంతోషం, చాలా రుణపడుకుంటాం. ఎందుకంటే ఆరూరి రమేష్ గారు ఔటర్ రింగ్ రోడ్డు వేయడానికి మరి ల్యాండ్ పూలింగ్ చేస్తా అంటే చెప్పి ఓట్లు దొప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటావు. ఎక్కడి నుండి వేస్తావయ్యా? ఎక్కడి నుండి వేస్తావు? కడియం శ్రీహరి భూములకి వెళ్ళిస్తావా? కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి రాలే, నేను ఆహ్వానించిన అంటున్నావు. అయ్యా ఈ రాష్ట్రంలో 3 ఎస్సీ ఒక్కటి కూడా మా దళిత బిడ్డలకు ఇయ్యలే, మా మాదిగ బిడ్డలకు ఇయ్యలేదని ప్రశ్నిస్తే దానికి సూటిగా సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఎందుకు కడియం శ్రీహరి మీకు కావాల్సి వచ్చింది? రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పడిచి
చంద్రబాబు చెంతన చేరినందుక చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ వద్దకు చేరినందుక కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరి మీ పార్టీలోకి వచ్చినందుక మరి మీ పార్టీలో వెన్నుపోటు పొడవడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా సార్ మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరు లేరా ఇక్కడ? సాంబయ్య గారు మీ పార్టీలో లేరా? డాక్టర్ పరమేశ్వర్ గారు మీ పార్టీలో లేరా? పరంజ్యోతి గారు లేరా? ఇందిరా లేరా? తమిళ ఎంతో మంది నిన్ను ఈ పార్టీని నమ్ముకొని ఉన్నవారు ఉన్నారు కదా. మరి ఒక్కసారి నువ్వు ఎందుకు ఆలోచన చేయలేదో మీరు ఆలోచన చేయాలి. మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. నా పని విధానం మీరు చూశారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నేను ఉన్నత విద్య చదివి వ్యాపారంలో స్థిరపడి ఆర్థికంగా ఎదిగి రాజకీయ అవకాశాన్ని తీసుకొని 10 సంవత్సరాలు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా సేవలో ఉన్నాను. వారి ఆపద సంపదలో ఉన్నాను. వారి కష్ట సుఖాల్లో ఉన్నాను. వారి మంచి చెడులో ఉన్నారు. అందుకే 2 సార్లు నన్ను ఆశీర్వదించారు. ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో దేశం కోసం మోడీ కోసం జనం ప్రజలు మనమనే ఏ సిద్ధాంత నమ్మకంతో ఈ రోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. దాంతో నేను సైతం భాగస్వామ్యం కావాలని నేను మీ ముందుకు వచ్చాను. మోడీ గారి ఆశీస్సులతో మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మీరు నిండు మనసుతో దీపించండి. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. ఈ వరంగల్ మహానగరాన్ని ఈ వరంగల్ పార్లమెంటును భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దయచేసి బట్టగాల్చి మీదేసి రాజకీయ లబ్ధి పొందాలని మరి కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. 13వ తారీఖు జరిగే ఎన్నికల ఫలితాల్లో మీకు చూపిస్తారని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. సమయం లేట్ అయింది. చాలా మంది వేచి చూశారు. ఇప్పటి వరకు ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడి వరకు నడిచి వచ్చిన మీ అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారు, పొన్నాల శ్రీరాములు గారు, చాడ శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా వేదికపైకి రావాలి. మరి స్వాతి గారు, కార్పొరేటర్ గారు, మరి అందరికీ కూడా నేను పేరు పేరున మరోసారి మంద ఐలయ్య గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి అందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై భీమ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే రమేష్ గారు ఇప్పుడు అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఈ యొక్క కార్యక్రమం కమలం పువ్వు గుర్తుగా, కమలం పువ్వు గుర్తుగా, ఆరు రమేశ్వర నాయకత్వం, ఆరు రమేశ్వర నాయకత్వం. జై శ్రీరామ్.